వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో నర్సనపేట మేజర్ పంచాయతీ సచ్చివరం గ్రామం నందు మంచినీటి పునఃసరఫరాను శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామాల్లో స్వపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా రుషికొండ ప్యాలెస్ లాంటి ఎవరికీ ఉపయోగపడని నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలైన సాగునీరు, తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈసారి శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించే కార్యక్రమాన్ని మన సచివరం ఆగ్రహం గ్రామం నుంచి చెప్పడం ఇది మరువులేని అంటే రెండో బదిలీలో మొట్టమొదట ప్రారంభోత్సవం ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక ఆలోచన, తాగడానికి మంచినీరు ఇవ్వాలి, ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వేయింబగల్లో పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు. నదుల అనుసంధానం అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చాపురం నుంచి తండ వరకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి, ప్రతి వ్యక్తికి తాగునీరు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. విశాఖపట్నంలో 500 కోట్ల చదువుకున్న ప్యాలెస్, వాళ్ళ ఇంటి ఖర్చులు, అలాగే సలహాదారులు అంతా అస్తవ్యస్తం చేసేసి ఎక్కడ దొరికిన ప్రభుత్వ భూములు అక్కడ కాజేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ మన చేతులు పెట్టారు. మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, అభివృద్ధి ఏమిటి, సంక్షేమాన్ని తీసుకెళ్లాలి, అభివృద్ధిని తీసుకెళ్లాలని ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పనిచేస్తున్నారు. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలనే ఆలోచన ప్రభుత్వం ఆలోచనని అమలు చేస్తాను. ఒక మంచి సుపరిపాలన అందించడానికి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ న్యాయబద్దమైనవి పరిష్కరించడానికి నా వంతు నేను తోడ్పాటు చేస్తూ మా శాసనసభ్యుడు అంటే మీరు గర్వంగా చెప్పుకునే విధంగా నేను పనిచేస్తాను, మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరి ఎంతో ఆదరించి అభిమానించి నాకు ఈ గౌరవాన్ని ఇవాళ కల్పించి ఈ స్థానాల్లో కూర్చుని పెట్టిన సచివర గ్రామ ప్రజానీకానికి, నర్సనపేట నియోజకవర్గ ప్రజానీకానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. సందర్భంగా సచివరం గ్రామానికి తాగునీరు అందించే పైపు లైన్ కు భూములిచ్చి సహకరించిన ధర్మాన రామారావు, ధర్మాన సూర్యనారాయణని, రైతుల్ని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, నర్సనపేట మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పూర్ణారావుకు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్. ఇండియన్ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పూర్ణరావుకు 20,000 రూపాయల ప్రోత్సాహం అందించిన ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. శ్రీకాకుళం నగర పరిధిలో శనివారం డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్లో టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఇండియన్ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేపర పూర్ణారావు ఇండోనేషియా పారా బ్యాడ్మింటన్ పోటీలకు వెళ్లడానికి అంత స్తోమత లేకపోవడంతో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చి సహాయం కోరగా ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు దానేటి శ్రీధర్ పూర్ణరావుకు 20,000 రూపాయలు ప్రోత్సాహం అందజేశారు. మన దేశం, రాష్ట్రం, మన జిల్లా గర్వించేలా మెడల్ సాధించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రశాంత్, అరవింద్ పాల్గొన్నారు. బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుడగట్లపాలెం సముద్ర తీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులను తిరిగి మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఛాంబర్లో శనివారం ఆయన మత్స్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆగిపోయిన హార్బర్ పనులను ప్రారంభించి ప్రతి 15 రోజులకు ఒకసారి తనకు నివేదిక అందజేయాలని అన్నారు. హార్బర్ కు ప్రత్యేకంగా రోడ్డును కూడా నిర్మించాలని చెప్పారు. జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి మత్స్య సంపద పథకం ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
మత్స్యశాఖ జేడీపీ శ్రీనివాసరావు, ఏడీ గోవిందరావు, పలువురు ఫిష్ డెవలప్మెంట్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఆపద సమయంలో మీ కుటుంబాలకు అండగా నిలబడడానికి జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల్లో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 120 మంది జన సైనికులకు ఉచితంగా తన సొంత నిధులతో దానేటి శ్రీధర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గురుప్రసాద్, ఉదయ్, మణి, హోప్ ఫౌండేషన్ ఫౌండర్ గోపాల్ పండా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మీ జవాన్ డొక్కరి రాజేష్ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు. సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రా గ్రామానికి చెందిన డొక్కరి రాజేష్ ఇటీవల ఉగ్రవాదుల దాడిలో ఎదురుకాల్పుల్లో అమరవీరుడైన కారణంగా వారి పెద్ద కర్మ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంగ అసినాయుడు మరియు తేదేపా యువ నాయకులు, మండల తెలుగు యువత, ఐటీడీపీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రక్తదాతలు ప్రాణదాతలని, రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దుకోవాలని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. రక్తదానం మహాదానమని, రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందని, రక్తదాతలు ప్రాణదాతలని, రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. న్యూ ఆదిత్య వాకింగ్, జుంబా డాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ మహిళలు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని పేర్కొన్నారు. రక్తం గ్రూపులు వేరేనా, రంగు మాత్రం ఒకటేనని, మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. నేడు సకాలంలో రక్తం అందక చనిపోతున్న వారు ఎందరో ఉన్నారని, అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుందని తెలిపారు. దేశంలో ప్రతి 2 సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం ఉంటుందని చెప్పారు. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని, రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని పిలుపునిచ్చారు. రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలా మంది భయపడుతుంటారని, వాస్తవానికి రక్తం ఇవ్వటం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. వైద్యులు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతే మన నుంచి రక్తం తీసుకుంటారని వివరించారు. రక్తదానం చేసిన తర్వాత 6 నుంచి 12 వారాల్లోపు వ్యక్తికి పూర్తి స్థాయిలో కొత్త రక్తం తయారవుతుందని, ఎలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తవని చెప్పారు. ఇటీవల ఆన్లైన్లో దాతల వివరాలు అందుబాటులో ఉంచుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినప్పటికీ వీటి గురించి తెలియకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 107 మంది రక్తదాతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె చెన్నకేశ్వరరెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఎమ్మెల్యే ఎంజీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం హిరమండలం ఎంపీడీఓ సమావేశ భవనంలో ఎంపీపీ తూలుగు మేనక అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల నాయకులు, అధికారులు మామిడి గోవిందరావుకి పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి సభ్యుల ప్రశ్నలకు, సమస్యలకు ప్రభుత్వం తరపున సమాధానాలు చెప్తూ భరోసా ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తే దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇక నుంచి జరిగే మండల సమావేశానికి అన్ని శాఖలు అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ స్వరూపరాణి, జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా మరియు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంపై ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో తహసీల్దార్లు అధ్యక్షతన భూగర్భ గనుల శాఖ, ఎంపీడీఓలు, పోలీస్, ఎస్సీబీలతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. వెయిటింగ్ ఛార్జీలు లేకుండా రవాణా ధర నిర్ణయించాలన్నారు. రోజుకి 100 ట్రాక్టర్లు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రవాణా ఛార్జీలు ఉండాలన్నారు. నాటుబళ్లతో ఒక దగ్గర నిల్వ చేసి లారీలతో తరలిస్తే లారీ సీజ్ చేస్తామన్నారు. స్థానిక అవసరాలకు సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా నాటుబళ్లతో ఇసుక తీసుకోవచ్చన్నారు. అంతర్జిల్లా సరిహద్దు అయిన పైడిభీమవరం వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెక్పోస్టు వద్ద రెవెన్యూ, పోలీసు, ఎస్ఈబీ శాఖల అధికారులు ఉండాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇసుకపై ఎస్ఈబీ చేపట్టిన చర్యలకు అడుగ్గా ఒరిస్సా నుండి విశాఖపట్నానికి శ్రీకాకుళం జిల్లా గుండా ఇసుక రవాణా జరుగుతుందని ఎస్ఈబీ అదనపు ఎస్పీ గంగాధరం జేసీకి వివరించారు. బిల్లులు మోడల్ తెలుసా లేదా అని అడుగ్గా క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. ఆర్డీఓ స్థాయిలో ఎన్ని సమావేశాలు చేశారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో 63 కేసులు నమోదు చేయడమైందని, ప్రస్తుతం భూగర్భ గనుల శాఖ పక్కాగా తోక వేస్తుందని డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో భూగర్భ గనుల శాఖ డీడీ ఎస్కేవి సత్యనారాయణ, డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఈబీ అదనపు ఎస్పీ గంగాధరం, భూగర్భ గనుల శాఖ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం గాయత్రి పునశ్చరణ యాగాన్ని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో నిర్వహించారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో తెలగా వీధినందు రేగడి మండలం ఖండియాం గ్రామానికి చెందిన సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రి పునశ్చరణ యాగ కార్యక్రమంలో భాగంగా శ్రీ విద్యోపాసకులు పొందూరు గౌరీ ప్రశాంత్ శర్మ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శ్రీ గాయత్రి పునశ్చరణ యాగ కార్యక్రమంలో భాగంగా శనివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, మండపారాధనలు తదితర కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే గాయత్రి హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, శ్రీ మహావిద్య పారాయణ, చండీ పారాయణ, రుద్రాభిషేకం, గాయత్రి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గాయత్రి చండీ మహాపూర్ణాహుతితో ఆదివారం ఈ కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. ఓం అఘోరేభ్యో సఘోరేభ్యో శనివారం సాయంత్రం పొందూరు వంశీకులు బ్రహ్మశ్రీ రుద్రకోటేశ్వర శర్మ దంపతులకు ఘనంగా దంపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అంపోలు రాంప్రసాద్ శర్మ, సాగర్ శర్మ, హరీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.